లగచెర్ల ఈ పేరింటే చాలొల్లా మన రేవంత్ సార్కు నిద్ర ఖరాబ్ అవుతుంది కావచ్చు. మన షెయి పార్టీ ప్రభుత్వానికి వణుకు ఉడుతుంది. లగచెర్ల రైతుల పోరాటం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూసింది. మా భూములు మాకే అని మరలబడ్డ లగచెర్ల జనాలను కేసులు జైళ్లు అనుకుంటా బెదరగొట్టే ఉపాయం చేసిర్రు. అయినా రైతులు ముంగట వాళ్ళ పప్పులు ఉడకలేదల్లా. కానీ ఇప్పుడు మళ్ళోసారి లగచెర్ల మీద పిడుగేసే పని పెట్టుకున్నారు. వందల మంది పోలీసులతోని గాయ ఎత్తాండ్రు. అగజూడురు మీరే. నిజంగా లగచెర్ల రైతుల పోరాటం చరిత్రలో నిలబడుతుంది. మారుమూల తండా నుంచి ఢిల్లీ దాకా పోయి మన సర్కారు చేస్తున్న ఘనకార్యాలను బట్ట బయలు చేసిరోళ్ళ లగచెర్ల రైతులు. ఇక వాళ్ళ భూములు సర్కారు గుంజుకుంటుంటే సప్పుడు ఏక ఊకోలే, మరలబడ్డరు, జైలు పాలయ్యర్రు, లాఠీల దెబ్బలు తిన్నారు, కొన్నొద్దుల సంధి అంతా చుప్ చాప్గా ఉన్నారు కదా. సర్కారు వెనకడుగు వేసిందని అనుకున్నాం. కానీ లగచెర్లను మల్లో మల్క మెసిలిచ్చిరుల్లో. భూ సర్వేల పేరుతోని ఆఫీసర్లు మళ్ళా ఈ ఊరికి వచ్చిర్రు. ఇక ఈసారి ఉత్తగా కాదు, అగజూడురోల్లో వందల మంది పోలీసులు లగచెర్లను చుట్టుముట్టిర్రు. అయినా ఇక్కడి రైతులు భయపడలేదు, బెదిరిపోలేదు, వెనకడుగు వెయ్యలే. మా భూములు మాకే, మాకి సర్వేలొద్దు, కంపెనీలొద్దు, విలేజీలొద్దు అని అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. ఇక ఈ ఊరికొచ్చిన ఆఫీసర్ల ముఖం మీదనే వాళ్ళ మనసులో ఉన్న మాటను చెప్పుకున్నారు. కాదల్లా అసలు దిక్కు రైతులేమో భూములు ఇయ్యము, మాకు ఇది తప్ప వేరే దిక్కు దివానా లేదు అని అంటుంటే సర్కారేందోల్లా ఇంత జిద్దుగా పోవుడేంది, కేసులు పెట్టిర్రు, జైలు వేసిర్రు. అయినా కండ్లు చల్లవాళ్లేదా? అరే మాకు అద్దురా నాయన అని మొత్తుకుంటుంటే కూడా బలిమీటికి గుంజుకునే ఉపాయం చేసుడేందో. ఇగో గిట్లనే కోపానికి వస్తున్నారు ఇక్కడ జనాలు.